హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈ ఆకు ఏంటో గుర్తుపట్టారా? ఇది సరస్వతి ఆకు అండి. అంత అడవిలాగా పెరిగిపోయింది. అమ్మగారి ఇంట్లో ఎప్పుడో వేసాము ఒక మొక్క. సరస్వతి ఆకు మెమరీ పవర్కి చాలా చాలా మంచిది. ఇలాగా ఒరిజినల్ సరస్వతి ఆకు అయితే మనకు బయట ఎక్కడ దొరకదు, అమ్ముతారు. కానీ ఆయుర్వేదంలో ఇది ఒరిజినల్ అండి సరస్వతి ఆకు. ఇంకొక రకం ఉంటుంది, అది కేరళ వాళ్ళు చూపిస్తారు. ఇలాగ ఆకు వేరేగా ఉంటుంది, సరస్వతి ఆకు అని అంటారు. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సరస్వతి తైలము చేస్తారు. సరస్వతి పౌడరు చిన్నపిల్లలకైతే ఇవి పాలల్లో కల్పిస్తుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి అది బాగుంటుంది. చదువుకునే పిల్లలకు కానీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. మనుషులు ఎవరు తిరగట్లేదు ఇక్కడ. చుట్టూ మొక్కలన్నీ పిచ్చి మొక్కల్లాగా పెరిగిపోయాయి. చిన్న బావి కూడా ఉంది ఇక్కడ. ఇదంతా కూరగాయ మొక్కలు వేసేవారు మా నాన్నగారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. పెద్ద నారింజ చెట్టు, మామిడి చెట్లు కాపు కాయలన్నీ అయిపోయినాయి. ఒక్క చెట్లు 3 రకాల కాయలు కాస్తుంది అన్నమాట ఈ చెట్టు. ఏంటమ్మా విశేషాలు? ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. మరి మీ మామగారు వచ్చి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు కదా. వచ్చిందా? మంచిది. పెద్ద సన్నజాజి మొక్క, చాలా పువ్వులు పూసేస్తుంది. చూడు ఇంకా ఏం తీయలేదు, ఇంకా ఏమైనా తీసావా చూడండి లోపల. ఎందుకే ఫోటోలు ఎందుకు